2 రోజుల సర్కస్ కు ఇల్లు పీకి పందిరేశాడు రేవంత్. 10 కోట్లతో అయ్యే సమావేశం కోసం 100 కోట్లు దుబారా చేశాడు. ఇటు అంతర్జాతీయ సమావేశాలు జరుపుకోవడానికి దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ హెచ్ఐసిసి హైటెక్స్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉంది. 53,000 కాలంలో 25,000 మంది కూర్చునే ఫెసిలిటీ ఇది. సో పెద్ద సమావేశాలు జరపాలంటే దేశంలోని అన్ని సంస్థలు వచ్చేది హైదరాబాద్కి. కానీ రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ పేరు మీద తమాషా కోసం నగరానికి 40 కిలోమీటర్ల దూరాన ఏ వసతులు లేని దగ్గర 100 కోట్లు పెట్టి ఒక తాత్కాలిక డేరా నగర కట్టించాడు. అయితే సరిగ్గా 48 గంటల తర్వాత ఈ డేరా నగర్ మొత్తం పీకి పడేశాడు. ఇంత చేసి కేవలం 14,000 స్క్వేర్ కేవలం 5,000 అంతే. ఇదే గ్లోబల్ సమ్మిట్ హెచ్ఐసిసి హైటెక్స్ లు జరిపితే 10 కోట్లతో మొత్తం 2 రోజుల సమావేశాలు అయిపోయేవి. ఇన్ని హంగాలు ఉన్న హైదరాబాద్ ను వదిలేసి ఊరవతల టెంట్లు వేసి మీటింగ్లు పెట్టి నయా తుగ్ల కనిపించుకున్నాడు రేవంత్. ఏమైనా తాత్కాలిక డేరా నగరాల్లో ఇటు అవినీతి కాంగ్రెస్ సర్కారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.